తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ హైదరాబాద్ వయా ఢిల్లీ పీఠం ఎక్కాలని ప్రణాళికలు రూపొందించుకుంటుంది. కానీ కేంద్రంలో అధికారం సంగతి అటుంచితే తెలంగాణ పీఠానికి బీటలు పడే పరిస్థితి వచ్చిందట. ఏదో తేడాగా ఉందన్న అనుమానం వచ్చిన అధిష్టానం సైలెంట్ గా రాష్ట్ర వ్యవహారాల్లో నిఘా పెట్టిందట. నాయకుల వ్యవహారాలు, లీడర్ల పనితీరుపై రిపోర్టు తయారు చేసిన అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి గట్టి హెచ్చరికలే జారీ చేయడంతో పాటు ఏకంగా కొందరి పదవులు పీకేయాలంటూ ఆదేశాలు జారీ చేసిందట. అసలు ఏం జరిగింది, ఎవరి పదవులకు గండముందో ఈ లోగుట్టులో తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ప్రభుత్వంతో పాటు పార్టీ సంస్థాగత విభాగంలోనూ అసంతృప్తి పతాక స్థాయికి చేరిందన్న వార్తలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధుల మధ్య ప్రతీకార కోల్డ్ వార్, మంత్రుల మధ్య అంతర్గత గ్రూప్ రాజకీయాలు, ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులుగా పరిస్థితులు దారితీశాయి. ఎవరికి వారు తమరే వర్గానికి పైచెయ్యి అని నిరూపించుకునే ప్రయత్నాలలో మునిగిపోవడంతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల కంటే నాయకుల మధ్య ఉన్న వివాదాలే నిత్యం ప్రధాన మీడియాలో హైలైట్ అవుతున్నాయన్న తీవ్ర అసంతృప్తి ఢిల్లీ పెద్దల్లో వ్యక్తమైంది. దీనికి తోడు కొంతమంది మంత్రులపై, కీలక ఎమ్మెల్యేలపై, మరికొంతమంది నూతన కార్పొరేషన్ చైర్మన్లపై వరుసగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడం హైకమాండ్ను తీవ్రంగా కలవరపెట్టింది. సొంత పార్టీ నాయకులే ఒకరి మీద ఒకరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసుకోవడం, అంతర్గత ప్రభుత్వ సమాచారాన్ని ప్రతిపక్షాలకు లీక్ చేస్తున్నారు. నియోజకవర్గాలలో చేయాల్సిన అభివృద్ధి పనులను గాలికి వదిలేసి ఒకరిపై ఒకరు ఫిర్యాదుల లేఖలు పట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. దీంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అధిష్టానం డిసైడ్ అయ్యింది. రాష్ట్ర నాయకత్వం పంపే రిపోర్టులపై మాత్రమే ఆధారపడకుండా హైకమాండ్ రహస్యంగా ప్రత్యేకంగా సమాచారం సేకరించిందని తెలుస్తుంది. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయం, నాయకుల పనితీరు, ఇలా అన్నింటిపైన గ్రౌండ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకుంది. ముఖ్యమంత్రి ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వంశీచంద్రరెడ్డి తదితరులతో సమావేశమై తెలంగాణలో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమీక్షించారు. రాష్ట్రంలో పార్టీని కాపాడేందుకు అధిష్టానం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించిందని చర్చ జరుగుతుంది. ఇక కొందరి నాయకుల తీరు వల్ల పార్టీకి ఇప్పటికే నష్టం జరగడంతో పాటు భవిష్యత్తులోనూ ఇదే కొనసాగే అవకాశం ఉందన్న వారి పదవులను పీకేసేందుకు సిద్ధమైంది. మొదటి టార్గెట్ డీసీసీ అధ్యక్షుల మీద పెట్టింది. ఇక జిల్లాల్లో పార్టీ బలోపేతం చేయాల్సిన నాయకులే పార్టీని గాలికి వదిలేశారని హైకమాండ్ గుర్తించింది. కొన్ని జిల్లాల అధ్యక్షుల పనితీరు అత్యంత పేలవంగా ఉందని, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పరిధిలోని 2 డీసీసీ అధ్యక్షులను వెంటనే మార్చాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించిందని ప్రచారం జరుగుతుంది. ఇటీవల 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగిసింది. వీటి నియామకంపైన అధిష్టానం పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కొంతమందిని పదవిని అడ్డుపెట్టుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని, మరికొందరు ఇచ్చిన పదవిని నిర్లక్ష్యం చేసి సొంత వ్యవహారాలనే చెక్కబెట్టుకున్నారని అధిష్టానం గుర్తించింది. దీంతో తాజా మాజీ చైర్మన్లలో కొందరికి రెన్యువల్ చేయవద్దని, మరికొందరికి సంస్థలు మార్చాలని అధిష్టానం సూచించింది. మొత్తానికి తెలంగాణలో రోజురోజుకు దిగజారుతున్న పార్టీ, ప్రభుత్వ ఇమేజ్ను కాపాడేందుకు కాంగ్రెస్ అధిష్టానం భీకరమైన కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎంతటి అగ్రనేతలైనా సరే పార్టీ లైన్ దాటితే మాత్రం పీఠం కట్ అనే గట్టి మెసేజ్ ఇవ్వడానికి ఢిల్లీ పెద్దలు కత్తినూరుతున్నారు. మరి ఈ ఢిల్లీ ఆపరేషన్ దెబ్బకు ఎంతమంది పదవులకు ఎసరు వస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.